మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఒక మంచి క్రీమ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. క్రీమ్ వచ్చేసి కోజీ వీట్ అల్ట్రా క్రీమ్ అండి. ఇది యాసిడ్ క్రీమ్ అనమాట. ఇది స్కిన్ బాగా ట్యాన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, పిగ్మెంటేషన్ చాలామందికి ఎక్కువగా ఉంటుంది కదండి. నోస్ పైన, ఫోర్ హెడ్ పైన బాగా ప్యాచెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది స్కిన్ పీలింగ్ క్రీమ్ అనమాట. యాసిడ్ క్రీమ్ అనమాట. ఇది 5 రకాల యాసిడ్ అయితే కలుపుతారు ఇందులో. నైట్ మాత్రమే యూస్ చేయాలి, డే అయితే అసలు యూస్ చేయకూడదు. ఈ క్రీమ్ వచ్చేసి ఇందులో మీకు ఆల్రెడీ పింక్ పెట్టాను కదండి నేను. ఆ పింక్ రేటు తక్కువ, స్లోగా రిజల్ట్ వస్తుందన్నమాట ఈ కోజీ వీట్లో. ఇది ప్రతి మెడికల్ షాప్లోనూ దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. దీని రేట్ వచ్చి 657 రూపీస్ అండి. రిజల్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది వెంటనే రిజల్ట్ చూపిస్తుంది. స్కిన్ చాలా బెటర్గా, అంటే ఈరోజు చూస్తే ఈరోజు నైట్ అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ డే చూస్తే కొంచెం అబ్బా స్కిన్ బాగుంది అనిపిస్తుంది మనకి. చూసేవాళ్ళు కూడా ఏం అప్లై చేసింది, నైటే అంత స్కిన్ గ్లోగా ఉంది అని ఆశ్చర్యపోతారు అనమాట. అంత రిజల్ట్ ఉంటుంది ఈ క్రీమ్ వచ్చేసి. సూపర్గా స్కిన్ ప్యాచెస్ అన్నీ తగ్గిపోతే 1 వీక్లోనే ఈ మచ్చలన్నీ రిమూవ్ అయిపోతే. కాకపోతే కంటి చుట్టూ అయితే పెట్టకూడదండి ఈ యాసిడ్ క్రీమ్స్. మనకి కంటికి అయితే అప్లై చేయకూడదు, ఈ మూతి దగ్గర కూడా అప్లై చేయకూడదు. మీరు యాసిడ్ క్రీమ్ కాబట్టి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏ మాయిశ్చరైజింగ్ అన్నా తీసుకొని, ఈ క్రీమ్ అనే కాదు పీలింగ్ క్రీమ్స్ ఏది వాడినా కూడా ఫస్ట్ మాయిశ్చరైజింగ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసిన ఒక ½ అన్ అవర్ కానీ ఒక పావు గంట కానీ ఆగిన తర్వాత ఇటువంటి క్రీమ్స్ స్కిన్లోకి బాగా రుద్దకూడదండి. జస్ట్ ఒక బియ్యం గింజ అంత మాత్రమే యాసిడ్ క్రీమ్స్ అలాగే యూస్ చేయాలి మనము. ఈ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. తీసుకొని చక్కగా మీకు ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని ఇట్లా బాగా స్కిన్లోకి అయితే ఇట్లా రుద్దకూడదండి. ఊరికే జస్ట్ ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇంతే. ఇంకా దానికి ఇలా రుద్దకూడదు, స్కిన్లోకి వెళ్ళకూడదు అనమాట ఈ క్రీమ్ వచ్చేసి. దీనివల్ల ఏంటి రిజల్ట్ అయితే, మనం ఇలా చేస్తే నెక్స్ట్ డే ఏమవుతుంది, ఈ పైన ఉన్న నలుపుతి పొరలాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. స్కిన్ మనకి గ్లోగా కనబడుతుంది. ఇలా వాడండి క్రీమ్స్. అంతేగాని స్కిన్లోకి రుద్దేస్తే చాలా ఇదవుతుందండి, డ్యామేజ్ అవుతుంది కొన్ని స్కిన్స్. కొంతమందికి డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి పీలింగ్ క్రీమ్స్ పడవన్నమాట. అందుకని స్కిన్ లోపలికైతే మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకున్న తర్వాత ఇటువంటి క్రీమ్స్, యాసిడ్ క్రీమ్స్ వాడుకోవాలి. ఓకేనండి, చాలా బాగుంటుంది రిజల్ట్. ప్రతి మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది, ట్రై చేయండి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువే, చూసి తెచ్చుకొని. మీకు బాగా స్కిన్ గ్లో కావాలి, మచ్చలు బాగా ఉన్నవాళ్ళు, ఇది ఏ ఏజ్ వాళ్ళు వాడాలంటే 18 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. జెంట్స్ కూడా వాడుకోవచ్చు, లేడీస్ కూడా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు అండి. తప్పకుండా 18 తర్వాత చిన్నపిల్లలు అయితే వాడకండి. కంటి చుట్టూ అయితే అప్లై చేయకండి. మీరు కంటి చుట్టూ అస్సలు అప్లై చేయకూడదు. కళ్ళు మంటల కింద వచ్చేసి కొంతమందికి పడవు కూడా. ఫస్ట్ వచ్చేసి అసలు ఈ యాసిడ్ క్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు పడుతుందో లేదో టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లా మోచేతికి ఇట్లా అప్లై చేసుకోండి. కొంచెం మీకు చిటపట కానీ, దురద కానీ, మంట కానీ లేకపోతే అప్పుడు స్కిన్కి యూస్ చేసుకోండి. ఈ క్రీమ్ వచ్చేసి సూపర్గా పనిచేస్తుంది అనమాట. స్కిన్ చాలా గ్లోగా ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అది. బాయ్.